హస్తినాపురం డివిజన్ సాగర్ రింగ్ రోడ్లోని మల్లికార్జున్ నగర్ కాలనీ నుంచి మొదలైన ట్రంక్లైన్ నిర్మాణ పనులు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇరుకు మార్గం ఆపై ఇష్టారాజ్యంగా చేపట్టిన తవ్వకాల కారణంగా నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతుండటంతో స్థానికులు అటు వాహనదారులు నరకం చూస్తున్నారు. పని ప్రదేశంలో సూచిక బోర్డులు లేకపోవడంతో రాత్రి వేళ వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇక తవ్వకాల్లో వచ్చిన మట్టిని దుకాణాల ఎదుట పోయడంతో అవస్థలు పడుతున్నామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. 3 months అవుతుందండి స్టార్ట్ అయ్యి. ఇక్కడ అంతకుముందు ఫ్లైఓవర్ చేశారు. అప్పుడు కూడా ఒక 1 year బాగా ఇబ్బంది పడ్డాం. షాపు ఆ కస్టమర్ రాక 1 year రెంట్ అంతా ఊరినే కట్టినాం. అది పోయింది. ఫ్లైఓవర్ వర్క్ అయిపోయింది, కొంచెం బాగానే ఉంది, కొంచెం కస్టమర్ వస్తున్నాడు అనేవాడికి మళ్ళీ ఇది మొదలెట్టారు పైప్ లైన్ వర్క్ అని. ఇది మొదలెట్టి 3 months అయింది. తవ్వుతున్నారు, అది పూడ్చలేరు, ఏం చేస్తలేరు. ఒక మనిషి అయితే మన బస్సులోంచి పడిపోయింది. దాంట్లో పడిపోతే మేమే పైకి లాగాం. మళ్ళా ఈ పక్క షాప్ ఆయన కూడా పడిపోయింది, స్లిప్ అయిపోయి. ఆయన కూడా కాలు ఇరిగిపోయేది. కాలేజ్ స్టూడెంట్ బస్సులో ఇట్లా హ్యాంగింగ్ అవుతా వస్తున్నాడు, దానికి తగిలి దీంట్లో పడిపోయిండు. ఆ ఊసలు ఉన్నాయి అన్ని. ఆ ఊసల పక్కన ఇరుక్కుంటే లాగి పంపించినాం ఆయన్ని. ఎవరు పట్టించుకున్నారు లేరు. అప్పటి నుంచి ఎవరు పట్టించుకోవట్లే. రాజకీయ నాయకులు రావట్లే, ఎవరు రావట్లా. వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు, అంతే. చాలా ఇబ్బంది పడుతున్నాం. అసలు